వేషధారుల ప్రార్థన. వేషధారులు కూడా ప్రార్థన చేస్తారా అంటే అవును, వేషధారులు కూడా ప్రార్థన చేస్తారు అని యేసుక్రీస్తు వారే మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో, ఇదిగో మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు అన్నారు. మనం అనుకుంటాం ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా ప్రార్థనా పరులని అనుకుంటాం. కానీ యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నారంటే ప్రార్థన చేసేవారిలో వేషధారులు ఉన్నారు. అంటే ప్రార్థన చేసే దాంట్లో కూడా వేషధారులు ఉంటారా అంటే అది చాలా ఆశ్చర్యకరమైనటువంటి సంగతే. ఎవరు వీళ్ళు? ఈ ప్రార్థన వేషధారులు ఎవరు అని అంటే, ఎవరైతే మనుషులకు కనబడాలి అనేటువంటి ఆలోచన, మనుషులకి కనబడే విధంగా ప్రార్థన చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారో, మనుషులకు వినబడాలి అన్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉంటారో, అలాంటి వారి వేషధారణ గురించి దేవుడు మాట్లాడుతున్నారు. వారు ఏం మాట్లాడుతూ ఉంటారు అని అంటే, మనం చూడండి, సుంకరి పరిసయ్యుల గురించి మనం ఆలోచించినప్పుడు